హైడ్రా దూకుడుకు బ్రేకులు పడనున్నాయా? ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో కూల్చివేతలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అంటే అవుననే తెలుస్తుంది. గత 3 రోజులుగా మూసీ పరివాహిక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేసి రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు మార్కింగ్ చేశారు. దీంతో మూసీ తీరంలోని బస్తీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై బాధితులు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ హైడ్రా చర్యలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తాజా పరిణామాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కొందరు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు కూడా కూల్చివేతలతో మొదటికే మోసం వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తారని సమాచారం. దీంతో హైడ్రా కూల్చివేతల విషయంలో ఆచూతీచి వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అందుకే శనివారం అయినా ఇవాళ ఎక్కడా హైడ్రా కూల్చివేతలు చేపట్టలేదని చెబుతున్నారు. రైట్, హైడ్రా దూకుడుకు బ్రేకులు పడేటట్లే కనిపిస్తుంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా బస్తీల్లో ఎక్కువ వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నుంచి సీఎంకు రిపోర్ట్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకతకు సంబంధించి ఈ నేపథ్యంలో సీఎం కూడా కొంత పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, సందీప్, మనం గడిచిన నెల 45 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ హైడ్రా దూకుడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులతో మొదలై దాని తర్వాత పొలిటికల్ లీడర్లు, కొంతమంది పార్టీలకు అతీతంగా పెద్ద పెద్ద కట్టడాలు, నిర్మాణాలను పూర్తి చేసిన నేపథ్యంలో కొంతవరకు మిశ్రమ స్పందన అయితే వచ్చింది. దాని తర్వాత నెమ్మదిగా మధ్యతరగతి అంటే ఎగువ మధ్యతరగతి తర్వాత దిగువ మధ్యతరగతి పేదవాళ్ల బస్తీల మీద కూడా హైడ్రా దూకుడు కనిపించడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఖచ్చితంగా బాధితుల తరఫున నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఫోకస్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దీని మీద పునరాలోచన పడ్డట్టుగా తెలుస్తోంది. గడిచిన 45 రోజులుగా హైడ్రాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కూడా ఈ వారం 10 రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎప్పుడైతే హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోందో ఖచ్చితంగా కొంత వ్యతిరేకత వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రాను ముందుకు తీసుకెళ్లడమా లేదా తాత్కాలికంగా బ్రేక్ వేయడమా లాంటి ఆలోచనలు కూడా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మూసి ఎన్ని సుందరీకరణ చేయాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం ఉంది. గడిచిన 2-3 నెలలుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాడు. ప్రధానంగా మూసీ సుందరీకరణ దాన్ని మొత్తం కొంచెం బాగా చేయాలి అన్నటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే బయట దేశాల తరహాలోనే మూసీ కూడా దాదాపు 1,00,000 కోట్లతో అక్కడి నుంచి దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల దాకా కూడా సిటీకి సరిహద్దులో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా సుందరీకరణ చేసి భవిష్యత్తులో టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. దీంతో వెంటనే బయట కంటే కూడా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఆల్రెడీ ఎప్పటి నుంచో 20-30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ల మీద కూడా ఫెన్సింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడికి గడిచిన 4-5 రోజులుగా కూడా అటు మలక్పేట కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇటు చార్మినార్ ఓల్డ్ సిటీ నుంచి ఇటు పై వరకు కూడా పెద్ద ఎత్తున 30 కిలోమీటర్ల దూరం వరకు దాదాపు సిటీ ఎండింగ్ స్టేజ్ వరకు కూడా ఇదంతా కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరూ కూడా ఆ ఏరియాకి వెళ్ళి ముఖ్యంగా ఎగువ మధ్య తరగతితో పాటు చిన్న బస్తీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ హైడ్రా కూల్చివేతకు ఫెన్సింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో, మార్కింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో వాళ్ళు కలవడం మొదలైంది. వాళ్ళందరూ కూడా పిల్లలతో సహా వృద్ధులతో సహా రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా హైడ్రాను అడ్డుకుంటామని చెప్పడం జరగడంతో పాటు ఏ క్షణంలో ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందో అన్నటువంటి భయంతో ఇప్పటికే ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా తట్టడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కూడా దీని మీద రియాక్ట్ అయింది. పెద్ద ఎత్తున వాళ్ళ తరఫున పోరాడాలన్నటువంటి నిర్ణయం కూడా జరిగింది. ఒక పక్క మీడియా ఫోకస్, మరోపక్క ప్రతిపక్షాలు కూడా అలర్ట్ అయ్యి దీని మీద ఖచ్చితంగా వాళ్ళకు గొంతుగా నిలబడిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి దెబ్బపడేలా ఉంది అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఇంటెలిజెన్స్ సమాచారం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేకత నిర్ణయం వైపు వస్తుందా అనేటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా అందుకనే ఆచితూచి వ్యవహరించాలన్నటువంటి ఆలోచనకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. బట్ చూడాలి, వాస్తవానికి ఇవాళ శనివారం, ఇవాళ రేపు
ఖచ్చితంగా అది హైడ్రా అనేది దూకుడు ఉంటుంది. కానీ ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా ఇంతవరకు అలాంటి ఇక్కడ కూడా కూల్చివేతకు సంబంధించినటువంటి నిర్ణయాలు మరోవైపు నరేందర్, త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా అయినా సత్తా చాటాలని కాంగ్రెస్ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక నేతల నుంచి ముఖ్యంగా ఎమ్మెల్యేలు అలాగే కార్పొరేటర్ స్థాయిలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా ఒత్తిడి పెంచుతున్నారు అనేటటువంటి వార్తలు ఉన్నాయి. వాస్తవమా? ఎగ్జాక్ట్లీ శివ. ఎందుకంటే మరొక సంవత్సరం లోపలనే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కూడా ఎన్నికలు ఒక స్థానిక సంస్థల ముందు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవి కాస్త త్వరగా ముందు వస్తాయి. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూసాం మొన్న దాదాపు సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కి పట్టం కట్టినటువంటి పరిస్థితి మనం చూసాం, ఎమ్మెల్యేలందరూ కూడా. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. రేపు పొద్దునటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లు మనం గెలిపించుకోలేకపోతే ఖచ్చితంగా కూడా మనకు చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని కూడా పార్టీలో చేరిన వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే ప్రతిపక్షంలో గతంలో ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ నుంచి కొంతమంది వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఫీడ్బ్యాక్ ని రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకుంటున్నారు. అదే ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞాపనలు కావచ్చు, సోషల్ మీడియాలో పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కనుక ఇవన్నీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళలో బఫర్ జోన్ ని ఎక్కువ విస్తరించి కూలగొట్టేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, కేవలం మూసి లోపట కట్టుకున్నటువంటి వాళ్ళని తీసేస్తే కొంతవరకు యాక్సెప్టెన్స్ వచ్చేదేమో. బట్ ఎఫ్టీఎల్ ని చాలా దూరంగా 30-40 మీటర్ల దూరం కూడా కట్టడాలకు కూల్చేస్తామని చెప్పిన నేపథ్యంలో చాలా మంది 20-25 ఏళ్ళుగా కూడా ఉంటున్నారు. చాలా మంది ఈఎంఐలు కట్టుకుంటున్నారు. దాదాపు ₹1 కోటి 2 కోట్లు వాల్యూ అయ్యేటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లకు ప్రత్యామ్నాయం ఏమి ఇస్తారు అనేది కూడా స్పష్టత లేదు. అందుకనే ఇదంతా ప్రధానంగా విమర్శలకు కారణమైంది. ఎందుకంటే ఈఎంఐలు ఒక్కొక్కరు 40-50 లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని వీటి ప్లేస్ లో కేవలం డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇస్తామని చెప్పిన నేపథ్యంలో అది ఖచ్చితంగా మాకు న్యాయసమ్మతి కాదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కాసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పారు. కనుక పొలిటికల్ సపోర్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రభుత్వంకు మరింత ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకనే ఇది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కూడా రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుంటుంది. అదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నటువంటి వాళ్ళ బైట్స్ కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్తనాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మైనస్ అయ్యే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే చూడాలి దీని మీద రేవంత్ రెడ్డి ఫైనల్ గా ఏమైనా నిర్ణయం తీసుకుని. హైడ్రా అనుకూలులు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు కదా, పేదవాళ్ళను బూచీగా చూపించి పెద్దవాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా హైడ్రాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు చేస్తున్న పరిస్థితి కదా, ఏమనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకప్పుడు మొదట్లో హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు 1.5-2 నెలల క్రితం కేవలం ధనవంతులకు మాత్రమే అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంత యాక్సెప్టెన్స్ ఉంది. దిగువ మధ్యతరగతి కావచ్చు, బస్తీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు రకంగా చూశారు ఇది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు, కేవలం పెద్దవాళ్ళ కూల్చివేతలు పెద్ద పెద్ద కట్టడాలు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తన వరకు వచ్చిందో బస్తీలు, దిగువ మధ్యతరగతి, ఈ మూసి ఎప్పుడైతే పర్యావరణ ప్రాంతాలు సుందరీకరణ చేయాలన్నటువంటి ఆలోచించినప్పుడు పెద్ద ఎత్తున దాదాపు 15,000 ఇండ్లు ఒక నేలమట్టం అవుతాయన్నటువంటి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున దాని వ్యతిరేకత స్టార్ట్ అయింది. అందుకనే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేవలం నాలాలు కావచ్చు, చెరువుల పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఈ మూసీ పరివాహకం ఎప్పుడైతే స్టార్ట్ చేసారో ఖచ్చితంగా అది వ్యతిరేకత స్టార్ట్ అయింది. చూడాలి అన్నిటి మీద ప్రభుత్వం ఎట్లాంటి అవుతుంది. ఖచ్చితంగా దీని మీద తాత్కాలిక బ్రేక్ వేస్తుందా, మొత్తానికి బ్రేక్ వేయబోతుందా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వచ్చే 4 సంవత్సరాల పాటు ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కనుక అవన్నీ కూడా ముందు పసిగట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇంటెలిజెన్స్ సమాచారం దృష్టిలో పెట్టుకుంటుంది. ప్రతిపక్షాలు కూడా దీన్ని పెద్ద ఎత్తున జనాలు తీసుకురాబోతుంది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వెనకడుగు వేస్తుందా, హైడ్రాని అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తుందా అనేది మనకి 1-2 days లో తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Gracias.